ఇక ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. బూత్ లెవెల్ ఏజెంట్లకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఓటును కాపాడాలని, ఓట్ల తొలగింపు కుట్రలను క్షేత్రస్థాయిలో అడ్డుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్ఏ నియామకాలపై సమీక్ష నిర్వహిస్తూ మిగిలిన నియామకాలను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలు కురుస్తున్న నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు సమాధానంగా నిర్మాణ పనుల వీడియోను విడుదల చేసిన లోకేష్ రాజధాని నిర్మాణంలో ఇకపై పాజ్ అనే మాటకు చోటు లేదన్నారు. నవ్యాంధ్ర భవిష్యత్తుకు అమరావతి బలమైన గ్యారంటీ అని ఆయన పేర్కొన్నారు.
మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాని ఆరోపణలు తీటుగా కౌంటర్ ఇచ్చిన చిన్ని ఆయన భార్య అవినీతికి పాల్పడ్డారు అంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. కేశినేని నాని బ్యాంక్ అధికారులను ప్రలోభపెట్టి ఏకంగా 120 కోట్ల ఆక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సాధారణంగా ఎవరైనా బ్యాంకుకు చెల్లించాల్సిన 3వ వాయిదా కట్టకపోతే తక్షణమే ఆస్తులను సీజ్ చేస్తారని, కానీ నాని విషయంలో అలా జరగలేదని గుర్తు చేశారు. వాయిదాలు చెల్లించకపోయినా బ్యాంక్ అధికారులు ఆయన ఆస్తులను ఎందుకు సీజ్ చేయలేదంటూ చిన్ని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్తులు దొంగలు ఏదన్నా ఇంట్లో దొంగలు చేస్తున్నారేమో. ఆర్థిక నేరస్తులు దేశ ఆర్థిక పరిస్థితిని దారుణంగా ప్రభావితం చేస్తారు. 2 విషయాలు చెప్తున్నా. ఇటువంటి ఆర్థిక నేరస్తుల వల్లే ఇవాళ మన భారతదేశం మన ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లా. ఒక ఎంపీ కింద, ఒక ప్రజాప్రతినిధిగా నేను బ్యాంకు వారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు ఈ స్కామ్ ని మీరు బయట పెట్టట్లేదు? ఇగో మీ లెటర్లన్నీ ఇస్తున్నా. ఒక రైతుకి, ఒక కూలీకి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక స్కూటర్కి, ఒక హౌస్ దీనికి చేసే వ్యక్తులకి వెంటనే సీజ్ చేసే వాళ్ళు మీరు 11 సంవత్సరాల నుంచి ఆస్తులు అనుభవించుకుంటా, ప్రజల ఆస్తులతో షికారులు తిరుగుతా, ప్రజల ఆస్తుల్లో పార్టీలు చేసుకుంటా, ప్రజలు ఇచ్చిన ఇంట్లో ఉంటా, ₹1 కూడా తీసుకుంటా, వచ్చే ఆదాయాల్లో కూడా హోటల్లో గాని, హోటల్ రన్ అవ్వట్లేదా? మీ అందరికీ తెలుసుగా హోటల్ రన్ అవుతుంది. మరి డబ్బులు ఏమవుతున్నాయి? ₹1 బ్యాంక్ వెళ్ళిందా? మరి హోటల్లో బ్యాంకులోనే ఉందిగా, మరి ఏమవుతుంది? దానికి ఒకటి మళ్ళీ దొంగ కంపెనీ, ఓ సూట్ కేసు కంపెనీ పెడతారు. ఆ సూట్ కేసు కంపెనీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటుంది. అది లీజ్ తీసుకుంటున్నారని దాంట్లో జిఎస్టీ కూడా ఎగ్గొడతాం, ఆఖరికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడతా. ఇటువంటి పలు నేరాలు, ఆర్థిక నేరాలు చేస్తానే కాకుండా 120 కోట్ల ప్రజాధనాన్ని మింగినటువంటి వ్యక్తుల గురించి బ్యాంకులు ఎందుకు తీసుకుంటున్నాయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారో తెలుసుకోవాలన్నా. ఒకటే చెప్తున్నా, ఆ 2019-24 సంవత్సరాల్లో జగన్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యి బ్యాంక్ అధికారులతో లాలూచి అయి ఈ ఫైలును మూల పడేయటం వల్లే ఇది బయటికి రాలేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫైల్ రన్ అవుతుందని దొంగ అని ఎవడనో అంటే ఆ దొంగ అన్నట్టు ఇది చెప్తుంది. నేను ఏదైనా కూడా మీకు ఆధారాలతో ఇచ్చాను. నేను అసలేని సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్ ఉంది కదా. టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన మరొకసారి తమ సేవా కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ అవార్డ్స్ 2026 కింద నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండలంలో ఎంపికైన విద్యార్థుల జాబితాను విజయ్ దేవరకొండ స్వయంగా ప్రకటించారు. తన తండ్రి స్వగ్రామమైన తుమ్మన్నపేటకు విచ్చేసిన విజయ్, రష్మిక విద్యార్థులను అభినందించి స్కాలర్షిప్లను అందించారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ ప్రోత్సాహం అందడం విశేషంగా నిలిచింది. Scholarship gift is very small. I feel it's important for us. I want to be a part of your lives. నాకు మీ అందరి లైఫ్లో, మీ గ్రోత్లో, మీ జర్నీలో మా ఊరు వాళ్ళు ఈరోజు అచ్చంపేటతో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఉన్న మిగతా మండలాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తెలంగాణ మొత్తం వెళ్ళాలి అనేది డ్రీమ్. స్కాలర్షిప్ గిఫ్ట్ ఈస్ వెరీ స్మాల్, బట్ ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్స్. నాకు మీ అందరి లైఫ్లో, మీ గ్రోత్లో, మీ జర్నీలో మా ఊరు వాళ్ళు ఈరోజు అచ్చంపేటతో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ నాగర్ కాకినాడలో సంచలనం రేపిన పెంపుడు కుక్క మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో కుక్కకు పోస్ట్ మార్టం పూర్తి కాగా నమూనాలను విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. కుక్క సహజంగానే మృతి చెందిందా లేక విష ప్రయోగం జరిగిందా అన్న దానిపై ల్యాబ్ నివేదికతో స్పష్టత రానుంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘటనపై అధికారులను ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఎలాంటి విషయం తెలుస్తుందన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లు మరొకసారి వివాదాస్పదంగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం శివారులో జరిగిన వీకెండ్ పార్టీ విషాదాంతంగా ముగిసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల మధ్య డ్రగ్స్, మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మంచిర్యాలకు చెందిన గాండ్ల భాస్కర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేము అడుగుదామని లోపలికి వస్తాం. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కొందరు వ్యక్తులు నదిలో చిన్న పడవలో విహారయాత్రకు వెళ్లగా తిరుగు ప్రయాణంలో పడవ బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 10 మంది నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి 6గురిని సురక్షితంగా రక్షించారు. అయితే మరో 4 గల్లంతయ్యారు. అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం సహాయక బృందాలు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక్కడికి ఎంతమంది వచ్చారమ్మా మీరు? నా పిల్లలమ్మా వచ్చినాయ్యా, నా పిల్లలు పోయారయ్యా. ఏ ఊరు నుంచి వచ్చారు వచ్చినాయ్యా. ఏ ఊరమ్మా మీది? ఏ పడవది? ఇదే చిన్నదా? నాచారంలోని హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు రూపురేఖలు మారబోతున్నాయి. 37 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టిన చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులను
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా ప్రారంభించారు. బీఆర్ఎస్ నేత సాయి జన్ శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాచారం ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిధులు కేటాయించినట్లుగా లక్ష్మారెడ్డి వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్, పచ్చదనంతో ఈ ప్రాంతాన్ని నగరంలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దామని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో నాచారంలోని పటేల్ కుంట చెరువును కూడా సుందరీకరిస్తామని హామీ ఇచ్చారు. మరియు హెచ్ఎండి నగర్ డివిజన్ ప్రజలు ఎంతో సంతోషించే రోజు ఈ రోజు. ఎందుకంటే దశాబ్దాలుగా ఏదో వెనుకబాటుతనాన్ని చూసినటువంటి చెరువులు, నిర్లక్ష్యానికి గురైనటువంటి నాచారం హెచ్ఎండి నగర్ చెరువు 40 ఏళ్ల తర్వాత ఈరోజు పునర్జీవనానికి నాంది పలికారు మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు. 37.5 కోట్ల రూపాయలతో హైడ్రా వారిచే ఇప్పటికీ చెరువు కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇలాంటి గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని మరి నాచారం మరియు హెచ్ఎండి నగర్ డివిజన్లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరితో కలిసి ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక నిర్ణయంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ సుమారు 3,000 మందితోటి ఇక్కడ మరి టిఫిన్లు ఏర్పాటు చేసేసుకొని వీళ్ళందరితో కలిసి ముచ్చటించి వీళ్ళతోటి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప సంతోషకరమైనటువంటి సందర్భాన్ని, సంతోషకరమైనటువంటి విషయాన్ని మా కోసం ఎమ్మెల్యే గారు కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి సర్వదా కృతజ్ఞతమై ఉంటాం. ఆచారం మరియు హెచ్ఎండి నగర్ డివిజన్ ప్రజలందరి తరఫున నచ్చుతున్నటువంటి ప్రాబ్లం హైడ్రా కమిషనర్ గారికి మాట్లాడడం జరిగింది. చెరువు తొందరలోనే ఖాళీ చెరువు కూడా దీనిలాగా ఖాళీ చేస్తానని చెప్పేసి నాచారం మరియు హెచ్ఎండి నగర్ డివిజన్ ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఫేక్ వాయిస్ రికార్డింగ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్పీకి వారు ఫిర్యాదు చేశారు. ఆడియోల ప్రామాణికతను ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా నిర్ధారించి మార్ఫింగ్ ఏఐతో సృష్టించిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మా యొక్క ప్రియతమ నాయకుడు షబీర్ అలీ గారు వాయిస్ ఏదైతే రికార్డు ఉందో దాన్ని వివిధ కోణాలలో వాట్సాప్ల్లో, ఇన్స్టాగ్రామ్లలో, సోషల్ మీడియాలో కావాలని చెప్పి వైరల్ చేస్తూ మాకు సంబంధం లేని విషయం, మా ప్రియతమ నాయకుడు ఎటువంటి సంబంధం లేని విషయాన్ని కావాలని చెప్పి కొంతమంది దుర్మార్గులు దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా. అసలు ఆ వాయిస్ మాకు సంబంధం లేదు, ఆ వాయిస్ మా వాయిస్ ఆఫ్ కూడా కాదు. కానీ ఏడాల వాళ్ళు కావాలని చెప్పేసి ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడైతే మానసిక ఇబ్బంది పెడితే ఆయన పెద్ద మనిషి అని చెప్పేసి చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మేము వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. గౌరవ ఎస్పీ గారిని కూడా కలిసి ఏం చెప్పామంటే, సార్ ఏదైతే వాయిస్ రికార్డు ఉందో దాన్ని మీరు దయచేసి ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే వాళ్ళకి తప్పనిసరి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోవడం జరిగింది. తదుపరి యాక్చువల్లీ రికార్డు కావాలని చెప్పేసి వాళ్ళు ఏదో కావాలని చెప్పేసి గేమ్ ఆడి దీన్ని తయారు చేయడం జరిగింది. ఇలా వివిధ కోణాలు తయారు చేస్తూ ఉన్నారు, మామూలు మాఫింగ్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరి మాఫింగ్ జరిగినట్టు మాకు అనుమానంగా ఉంది. ఆ మార్ఫింగ్ చేసారు. దాన్ని ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. మన చట్టం తన పని తాను చేసుకోబోతుంది. తప్పు నేను చేస్తే కూడా నా మీద శిక్ష తప్పదు. ఎవరైనా సరే, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే, మేము ఇప్పుడు ఏమంటూ ఉన్నాం, ఆ యొక్క షబీర్ అలీ గారి వాయిస్ ఏదైతే ఉందో ఎవరు చేసినా ఎంత పెద్దవారైనా వదిలిపెట్టడం లేదు. కావాలని చెప్పి మానసిక ఇబ్బంది పెట్టడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారిని మాత్రం తప్పనిసరి శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎస్పీ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది. ఇది కూడా మా పిసిసి అధ్యక్షులు తప్పనిసరి తీసుకెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్తాం. 3 రోజుల క్రితం మా నాయకుడి వాయిస్ అంటూ సోషల్ మీడియాలో ఒక వాయిస్ బయటికి రావడం జరిగింది. దీనిపైన క్లారిటీ ఇస్తూ అదేవిధంగా మీడియా సోదరులకు ఒక విన్నపం తెలియజేయాలని చెప్పేసి ఇక్కడికి బయట ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తయారు చేసినటువంటి ఆడియోలను దయచేసి ప్లే చేయకండి. ఎందుకంటే ఈరోజు ఎస్పీ గారు కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు కూడా గుర్తుంచుకొని ఇలాంటి ప్లే చేయకండి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో తనకు ప్రాణహాని ఉందంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ఘటన భూపాలపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి జిల్లా కాటార మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి చాగంటి రాకేష్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తన భార్యకు గతంలోనే వివాహమైందని, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి తనను మోసం చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. కుటుంబ వివాదాల తీవ్ర రూపం దాల్చడంతో రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. సాధారణంగా ప్రేమ వ్యవహారాల్లో మహిళలు ఫిర్యాదు చేయడం చూస్తుంటాం, కానీ ఈ ఘటనలో భర్తే పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఆసక్తికరంగా మారింది. వ్యవహారంపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు స్థానికంగా చర్చకు దారితీసింది.
నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. తర్వాత ఇంకొక వ్యక్తితో అలా అసంఘిక కార్యక్రమాలకు సంబంధించి చేసుకుంది. నా పేరు నా పేరు మీదనే అతను కూడా సేమ్ రాకేష్ అనే వ్యక్తి, తర్వాత రజనీకాంత్, తర్వాత మళ్ళీ నా పేరు రాకేష్. అట్లా మూడో వ్యక్తిని నన్ను ఇట్లా చేసేసి ఆమె మైకలను పడేలాగా చేసి నన్ను నమ్మించి దగ్గర నా దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు దగ్గర 12 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకోవడం జరిగింది. 12 లక్షల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్. వాళ్ళు అదేవిధంగా సంబంధించిన వాళ్ళకు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉన్న వ్యక్తి ఉన్న పోలీస్ స్టేషన్ అనుకుని మా ఇంటి మీకు దాడి చేయగా ఈ వ్యక్తి ఐలయ్య వ్యక్తి ఉన్నారు, తర్వాత ఆయన రజనీకాంత్, తర్వాత వీళ్ళ సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళకి అక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఎందుకు వచ్చారని నేను స్టేషన్లో పిటిషన్ ఇస్తే పిటిషన్లో వచ్చినా కూడా అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకున్నాను వాళ్ళ సంబంధం నాకు స్టేషన్లో భూపాలపల్లి స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చి సార్ ఇట్లా నా ఇంటి మీదకి తెలియకుండా దాడికి వచ్చారు. నామతో కూడా నాతో ఉండక సంవత్సరంన్నర అవుతుంది. నాకు పాప పుట్టిన నా పాపకు సంబంధించిన ఆరోగ్యం బాగాలేదని నన్ను ఇబ్బందులకు గురి చేసి ఆమె నా దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. అప్పటికి నా పాపను నాకు ఇచ్చేయండి, మీ యొక్క జీవితానికి నేను అడ్డురానన్నా కూడా అట్లా ఎందుకు చేస్తాను ఇట్లా ఎందుకు చేస్తాను అని నేను అడిగినా కూడా నాకు మళ్ళీ దాడికి నా ఇంటి మీకు వచ్చి నా రూమ్ కాడికి వచ్చి నా తలుపుల వల్ల కొట్టి మళ్ళీ చేసింది. అట్లా చేస్తే నేను పిటిషన్ అక్కడ నుండి మన కొత్తగూడ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. వచ్చి సార్ ఇట్లా జరిగిన సంఘటన అని ఇక్కడ పిటిషన్ ఇవ్వగా వాళ్ళు కొత్తగూడ పోలీస్ స్టేషన్ వాళ్ళకి పిటిషన్ ఇచ్చి నాకు న్యాయం చేయాలని కోరుకున్నాను. అయితే ఆమె ఏం చేసిందంటే ఆమె కన్సీవ్ అయిందని నాకు ప్రెగ్నెంట్ అయినా అది ఇది అని మా విలేజ్లో కూడా ప్రచారం చేసింది. ఆ సంబంధించిన వ్యక్తి కూడా నాకు తెలియదు, కన్సీవ్ అయింది కూడా నాకు సంబంధం లేదు. నన్ను 2 సార్లు కుట్టించినప్పుడు ఆ వ్యక్తి ఐలయ్య వ్యక్తి అనే వ్యక్తి నన్ను దూషించి ఆమె అట్నే ఉంటుంది ఇట్నే చేస్తారని ఆమె అన్నాడు. నాకు ఐలయ్య అదే గ్రామానికి పూలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నువ్వు ఎట్లా ఏం చేస్తున్నావు అట్లా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే నేను చంపుతాం కొడుతాను తంతాను 2 సార్లు నేను దాడి చేసాను. కూడా నేను 2 సార్లు దాడి చేస్తే నేను ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది. మళ్ళీ అదే వ్యక్తిని నేను ప్రశ్నిస్తే నువ్వేంది నువ్వు ఉంటే పోతే నిన్ను చంపుతాం పొడుస్తామని నన్ను బెదిరిస్తే మళ్ళీ ఇదే కొత్తగూడ పోలీస్ స్టేషన్కు పిటిషన్ ఫస్ట్ మ్యారేజ్ అయింది. తర్వాత ఇంకొక వ్యక్తితో విజయనగరం జిల్లా రాజా మండలంలో చెరువుల నుంచి అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆగూరు కొత్త కంచారం గ్రామాల మధ్య ఉన్న చెరువుల్లో భారీ స్థాయిలో గ్రావెల్ను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ త్రవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. శనివారం అర్ధరాత్రి నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీంతో వాగులు పొంగిపొర్లుతుండగా రహదారులు జలమయంగా మారాయి. గోనెగండ్ల మండలం, అగ్రహారం, ఎమ్మిగనూరు మండలం, కడివెళ్ల, నందవరం ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిపై అధికారులు అప్రమత్తమై ప్రజలను జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అన్ని గుంతలు కదేమో ఆటో ఆపేరంట స్పైర్ ఎప్పుడు ఆటో ఆపింది ఆటో ఆపేరంట స్పైర్ ఎప్పుడు